మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు రైట్ను మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. వన్ వే చేయడం వల్ల చాలా వరకు పోలీసులు కంట్రోల్ చేస్తున్నా కూడా ట్రాఫిక్ సంబంధించి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ టైం బట్టి ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటారు. కానీ ఇక్కడ వన్ వే చేయడం వల్ల, కేబీఆర్ పార్క్ దగ్గర వన్ వే చేయడం వల్ల సో నిన్నటి నుంచి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వన్ వే చేస్తున్నారు. సో మీరందరూ కూడా మీరు బయటకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని రండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. బట్ చాలామందికి కూడా తెలియదు. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ రూట్ మ్యాప్ కూడా కేబీఆర్ పార్క్ ముందు పెట్టారు. సో ఏ రూట్స్లో అయితే వెళ్తే బాగుంటుంది, మనం ఒకవేళ ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి అనేది మనకు ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారు. బట్ సడన్గా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మీరు చూసినట్లయితే కనుక మనం రైట్నో కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నా కూడా ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది. అండ్ మనకి సిగ్నల్ వేసిన వెంటనే మనం బయలుదేరుతాము. మామూలుగా అయితే ఇక్కడ సిగ్నల్ ఆపడానికి 3-4 మినిట్స్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే 3-4 మినిట్స్ వరకు అక్కడి నుంచి అండ్ జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి రావడానికి మనకి చాలా టైం పడుతుంది. మెయిన్గా ఏంటంటే కార్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ బైక్ మీద వచ్చేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మెయిన్గా ఏంటంటే ఇది మనకి యూస్ఫుల్ అయ్యే విధంగానే ఇక్కడ వన్ వే అనేది చేయడం జరిగింది. ఒక 2 years వరకు ఇలాగే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అది కూడా మన ప్రజల సంరక్షణ కోసమే అని చెప్తూ ఉన్నా కూడా సో ఒక్కసారిగా చెప్పడం వల్ల ప్రజలు కూడా తీసుకోలేకపోతున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రాఫిక్ల వల్ల ఎక్కువగా రద్దీ ఉండటం వల్ల సో ఇక్కడ ట్రాఫిక్స్ దగ్గర జామ్ అయిపోతూ ఉంది. మార్నింగ్ ఒకవేళ మనం అరగంట ముందు బయలుదేరదామని స్టార్ట్ అయినా కూడా మనం ఆఫీసులకు కానీ మన రెగ్యులర్ టైంకి రీచ్ అవ్వలేకపోతున్నామనే చెప్పాలి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా సడన్గా ఇలా ఎలా అది పాస్ చేస్తారు, కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ముందుగానే అవేర్నెస్ క్రియేట్ చేయాలని ప్రజలైతే చెప్తూ ఉన్నారు. సో రైట్ నో ఇక్కడ కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు అండ్ వాహనదారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ గైస్, రైట్ నో మనం రోడ్ నెంబర్ 5 మెట్రో దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ కృష్ణానగర్ ముందు నుంచి కూడా యూసఫ్గూడ నుంచి వచ్చిన వాళ్ళు, అమీర్పేట నుంచి వచ్చిన వాళ్ళు, ఖైరతాబాద్, పంజాగుట్ట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళాలంటే మాదాపూర్ ఇటే రోడ్డు. సో మార్నింగ్ అంతా జంక్షన్ అయిపోయింది ఇదంతా కూడా. అండ్ నౌ ఇప్పుడు 2:30 కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఆటో వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆటో వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆటో అన్న ఉన్నారు. అన్న నమస్తే, మీ పేరు? సంతోష్. సంతోష్, పొద్దు నుంచి చాలా ట్రాఫిక్ ఉందా ఇక్కడ? ఫుల్ ట్రాఫిక్ ఉందమ్మా. ఎక్కడ పోనీకి ఏం లేదు. ఎవరు వచ్చినా అడిగినా పో బుద్ధి అయితే లేదు. ఇక్కడనే ఉన్నాం. అంటే మీరు బిజినెస్ చేయకపోతే ఎట్లా మరి ఇంటికి ఎలా వెళ్తారు? అమ్మా ఇది బిజినెస్. ఎక్కడన్నా పోవాలంటే గంటలు అవుతున్నాయి. మీరు ఓలా చేస్తారా లేదంటే నార్మల్ గా సెల్ఫ్ గానే వెళ్తారు? ఎప్పుడైనా చూసారన్నా ఇంత ట్రాఫిక్ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసారా మీరు? లేదమ్మా, ఇంత ట్రాఫిక్ చూడలేదు. అక్కడ ఇక్కడ మొత్తం బంద్ అయింది. ఇంకా పోయేటోళ్ళు మొత్తం తిరిగిపోవాలి. ఇప్పుడు ఫిలిం నగర్ పోవాలంటే మొత్తం తిరిగిపోవాలి. ఎమ్మెల్యే కాలనీ అది మొత్తం తిరిగిపోవాలి. ఫుల్ జామ్ అవుతున్నాడు. అగో అట్లా గుద్దుకుంటున్నారు. అక్కడ గుద్దుకుంటున్నారు ట్రాఫిక్ జామ్స్ వల్ల. ట్రాఫిక్ లా ఏం చేస్తామమ్మా? అందరూ మార్నింగ్ నుంచి చెప్తున్నారన్నా 40 మినిట్స్ 1 hour దాకా పడుతుంది. సో సిగ్నల్స్ అంతా కూడా వన్ వే చేయడం వల్ల కేబీఆర్ పార్క్ దగ్గర ఇంటిమేషన్ ఇవ్వాలి, సడన్ గా ఎలా చేశారని పబ్లిక్ అడుగుతున్నారు. మీరేం చెప్తారన్నా? ఇది కరెక్టే అమ్మా, పబ్లిక్ అడిగిందే కరెక్ట్. ఇది సడన్ లానే అయిందమ్మా, కరెక్ట్ కాదు ఇది వాళ్ళది. మరి ఇలా ట్రాఫిక్ ఉంటే ఎవరు ఆటో కూడా ఎక్కరు కదా, మరి మీ జీవన విధానం ఎలా కొనసాగిద్ది? మరి ఇట్లే మా బాధలు ఇట్లే ఉంటాయి. బస్సులు ఫ్రీ చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆటోలు అంటున్నారు. ఆ సార్ వచ్చిండు పైన, ఆ సార్దే నడుస్తుంది మొత్తం. మనదేం లేదమ్మా. మనది ఉన్నదే ఇగో ఈ కూలి పనికి పోదామంటే ఆ కూలి పనికి దొరుకుతుంది. ఇట్లా ఉంది బాధలు. మరి 2 ఏళ్ళు ఇలాగే ఉంటుంది అంటున్నారు. మరి మీరు ఎట్లా కొనసాగుతారు? ఏం చెప్పలేమమ్మా, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఎస్ గైస్, చూస్తున్నారు కదా. సో ఆటో వాళ్ళు ఆల్మోస్ట్ చెప్తూ ఉన్నారు ఆయన ర్యాపిడో కూడా చేయరు, నార్మల్గానే ఎవరైనా మామూలుగా స్టాప్ చేసి లొకేషన్ చెప్తూ ఉంటే డ్రాప్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మొదలు పెడితే 1 hour జర్నీ చేసి వాళ్ళని డ్రాప్ చేసే బిజినెస్ కంటే ఖాళీగా ఉండటం బెటర్ అంటున్నారు. అంటే ఇక్కడ మెట్రో స్టేషన్లో కూడా చాలామంది కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా బైక్స్, కార్స్, ఇప్పుడు మనకి ఏంటంటే లెఫ్ట్లో కొంచెం ముందుకెళ్లే కొద్దీ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ ఉంటుందని ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి షార్ట్ కట్ రోడ్ యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కార్స్ వాళ్ళైతే ఇటు నుంచే వెళ్తూ ఉన్నారు. బట్ ఇలా వెళ్ళినా కూడా అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అండ్ బళ్ళ మీద ఇప్పటికీ అంటే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళే కాదు, ఆఫ్టర్నూన్ నుంచి మధ్యాహ్నం షిఫ్ట్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇటువైపు నుంచే వెళ్తూ ఉన్నారు. కానీ ఇంకా రద్దీ అనేది మనకు కొనసాగుతోంది.
ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుందండి టైమింగ్. మీరు ఇప్పటికీ చూడొచ్చు వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూనే ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే అక్కడ పోలీస్ వాళ్ళు కొంత మేరకు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మరీ ఫుల్ ట్రాఫిక్ అవ్వకుండా సో ఇంకా కొంతమంది పర్సన్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సడన్గా ఒక వన్ వే చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా కష్టతరంగానే మారుతోంది. సో ఇంకా 2 ఏళ్ళు ఇలాగే కొనసాగుతుందా అన్న ఆలోచన వస్తుంటేనే భయం వేస్తోంది. అండ్ ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? బేగంపేట నుంచి వస్తున్నాం మేము. బేగంపేట్ అంటే మొత్తం ట్రాఫిక్ చూస్తే ఇక్కడి నుంచి అక్కడ దాకా జామ్ ఉంది కదా. మార్నింగ్ నుంచి ఇదే ప్రాబ్లం మ్యామ్. మార్నింగ్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. సో చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. సో మాకు వెళ్ళే జాబ్ ఆపర్చునిటీ, మా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడే సిచ్యువేషన్లో మన ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత టైం ముందు వెళ్ళాలి? చాలా దగ్గర మ్యామ్. ఇంత ఇబ్బంది అంటే దగ్గర ఆల్మోస్ట్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి పెద్దమ్మ గుడికి వితిన్ 5 minutes వెళ్ళిపోవచ్చు. బట్ మేము ఇక్కడ నుంచి కేబీఆర్ పార్క్ నుంచి చుట్టూ తిరిగేసరికి దగ్గర 1.5 to 2.5 hours మాకు టైం వేస్ట్ అయింది. సో ట్రాఫిక్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది. మరి ఇలాగే ఉంటుంది 2 ఏళ్ల పాటు అని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు మీరు? ఇలా అంటే మా పరిస్థితి ఏంటని మాకే తెలియదు మ్యామ్. మీరు ఎక్కడ, మీ ఆఫీస్ ఎక్కడ? దొరకని గచ్చిపోవాలి. గచ్చిబౌలి వెళ్ళాలి. రోజు అలాగే వెళ్తుంటారు? రోజు ఇలాగే ఇబ్బంది అవుతుంది మ్యామ్. చాలా వరకు చాలా ట్రబుల్ అవుతుంది మాకు. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ట్రాఫిక్ ఇంత ఉంది, మీరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందన్న? ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours. యాక్చువల్లీ వితౌట్ ట్రాఫిక్ అయితే వితిన్ హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవచ్చు మ్యామ్. ఇప్పుడు ట్రాఫిక్ హెవీగా ఉంది కాబట్టి 2.5 hours ఈజీగా పడుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ. ఎస్, సో ఆల్మోస్ట్ గచ్చిబౌలి, మాదాపూర్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు 2.5 hours దాకా పడుతుంది టైం అంటున్నారు. అండ్ చూడండి ఇంకా కూడా ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వెళ్ళడానికి. బట్ ఎవరికి కూడా ఇలా సడన్గా అనౌన్స్ చేయడం వల్ల ఏంటంటే అందరికీ ఇబ్బందికరంగానే మారిందని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. జాబ్కి వెళ్ళాలా లేదా అన్న ఒక సిచ్యువేషన్స్లో కూడా అందరూ ఉన్నట్టు చెప్పొచ్చు. ఇంతకు ముందు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇదే లైన్లో ఎంత ట్రాఫిక్ పెరుగుతూ ఉందో. ఆల్మోస్ట్ అరౌండ్ మధ్యాహ్నం టైంలో కూడా పీక్ ట్రాఫిక్ అనేది నడుస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు హారన్స్ మోగిస్తూనే ఉన్నారు త్వరగా వెళ్ళడానికి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్. ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉందన్న ఇంత ట్రాఫిక్? అసలు రోజు ఇలాగే ఉంటే కష్టం కదా, 2 ఏళ్ల వరకు ఇలాగే ఉంటుందంట. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మార్నింగ్ నుంచి కూడా టైం చూస్తున్నారా? ట్రాఫిక్ టీవీలో చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లంబింగ్ వర్క్ చేస్తాను మేడం. మీరేం వర్క్ చేస్తారు? ప్లంబర్ వర్క్ మేడం. ప్లంబర్. నాకు చాలా టైం ఇష్యూ అవుతుంది మేడం. సో ప్లంబింగ్ వర్క్స్ కావచ్చు, నార్మల్ డైలీ వర్క్స్ కావచ్చు, ఎవరైనా కూడా. అన్న సైకిల్ మీద వెళ్తున్నాడు, బైక్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. యూసఫ్ కూడా మార్నింగ్ నుంచి ఇదే ట్రాఫిక్ ఉంది కదా, ఇబ్బందిగా అనిపించట్లేదా? ఏమో మేడం, అదే తప్పట్లేదు ఇంకా. ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ ఉన్నారు, ఒక 5-10 minutes ముందు కొంచెం ముందుకు వచ్చారు. మామూలుగా అయితే 10 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళ? మామూలుగా వెళ్ళిపోయారు. రెగ్యులర్గా అసలు ఈ టైంలో ఖాళీగానే ఉండేది. మధ్యాహ్నం టైంలో అసలు ట్రాఫిక్ ఉండదు కదా. అసలు ఉండదు ఈ టైంలో, అసలు ఉండదు కూడా ఇక్కడ. ఎందుకు ఉందా మరి సాయంత్రం ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా సాయంత్రం టైంలో అందరూ ఆఫీసులు అయిపోయి ఇంటికి వెళ్తారు. అప్పుడు పరిస్థితి ఏంటి? బయటకు అసలు వెళ్ళగలమంటారా? పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళగలరా? అసలు వెళ్ళలేరు. అంటే కొంచెం ముందుకు వెళ్తే గంట పట్టుద్ది ఇంకా టైం. ఏం చెప్తారన్న? కేబీఆర్ పార్క్ దగ్గర వన్ వే చేయడం వల్ల ఇలా అవుతుంది అంటున్నారు. మరి ఏమైనా చెప్తారా? ఎందుకంటే సడన్ గా చేయడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం ప్రతి ఒక్కరు చెప్తున్నారు, కామన్ మెన్స్. కష్టమే కదా మరి. వే అనేది కొంచెం అటు ఇటు చేసి కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది అవ్వకుండా చేస్తే బాగానే ఉండేది. ఒక సడన్గా చేస్తే కొంచెం కష్టమే అయ్యిద్ది మరి. అదే కష్టం కదా. ఇంకా బాగా ఇంకా వర్షాకాలం అయితే రెయిన్ పడితే ఇంకా ఫుల్ కష్టమైపోద్ది. ఇంకా ఇక్కడ సముద్రం ఉంటుంది ఇంకా ఇక్కడైతే. థ్యాంక్ యూ బ్రో.